మీ క్వశ్చన్లో క్లారిటీ అర్థం కావట్లేదు నాకు. ఈ సినిమాలో డెఫినెట్గా ఫైట్స్ నేను చేశాను అన్ని సినిమాలో. బట్ మేజర్ నేను ఎక్కువ ఇంతకుముందు చేయింది సినిమాలో చేసేది కొంచెం కామెడీ. అందరికి తెలుసు ఆయన బాగా చేపిస్తారు శ్రీను గారు అనేది. ఆయన చేతిలో పడితే కొంచెం కామెడీ యాంగిల్ బాగా పెరుగుద్ది అనేది. డెఫినెట్గా నాలో ఆ యాంగిల్ని టచ్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది. నేను ఆయన మనం నమ్మాము. సో డెఫినెట్గా మీ అందరూ కూడా నచ్చిందని కోరుకుంటున్నాను రేపు సెట్లో. బట్ దే డెఫినెట్లీ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్స్. కథ నాకే చెప్పారు శ్రీను గారు. కథ ఓకే చేయడానికి నేను వెంటనే నచ్చిందని చెప్పాను ఆయనకి. నాకు ఐ రియలీ లైక్ ఎస్పెషలీ ద సెకండ్ హాఫ్ అండ్ ద లాస్ట్ మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చింది. సో అది విని ఆయనకి వెంటనే ఓకే చెప్పాను. అది ఇంకా ఆ టైం కోర్స్లో ఫైనల్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏప్రిల్ థియేట్రికల్ ట్రైలర్ కాటన్ రైడ్తో పాటు అటాచ్ చేయాలి. దానికోసం ఎంతో తాపత్రయపడి రెడీ చేసాం. ఇది అదే లావణ్య త్రిపాఠికి హెబ్బా పటేల్కి చాలా సీన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కలిసి ట్రావెల్ అవుతారు. ఒక ఇండివిజువల్ పోర్షన్స్ ఒక 10-15 మినిట్స్ ఇద్దరు అయిపోయిన తర్వాత ఇంకా సినిమా అంతా కలిసి ట్రావెల్ అవుతారు. ఎక్కడ వాళ్ళ మధ్య గొడవలు ఏం లేవు. మంచి అమ్మాయిలు ఇద్దరు. ఆడియో 29th ఉగాది రోజు ఆడియో రిలీజ్ డేట్ ఇంకో ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేస్తారండి. ముగ్గురులోనే అంటే చిరంజీవి గారి గురించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం చెప్పుకోవడం మాట్లాడుకోవడం బాగోదు. ఆయనలో ఉన్న ఆ డెడికేషన్ చరణ్లోనూ అలాగే ఉంది. అది సేమ్ వరుణ్లో కూడా సేమ్ అదే డెడికేషన్, అవే లక్షణాలు కనిపించింది నాకు. యాక్చువల్లీ ప్రీవియస్ 3 ఫిల్మ్స్ క్యారెక్టర్స్ కన్నా ఇట్ వాజ్ మోర్ రిలేటబుల్ ఈ క్యారెక్టర్ నాకు. నా ఏజ్ గ్రూప్ ఒకటి అంటే ఆ క్యారెక్టర్ నాకు కొంచెం ఎక్కడో నాకు క్లోజ్ ఉంటుంది కొంచెం. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఈజియర్ నాకు కొంతవరకే అనమాట. మళ్ళీ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ దోస్ సీన్స్ ఆర్ ద క్యారెక్టర్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ అగైన్. కొంతవరకు ఈజీగా ఉంటుంది తప్ప నాకు మేబీ ఆ బట్టలు వేసుకోవడం అని నాకు ఈజీ. ఐ కెన్ జస్ట్ క్యారీ దట్ ఆఫ్ ఈజీలీ. బట్ మిగతా వర్క్ ఏ సినిమాకు ఉన్నట్టే ఈ సినిమాకి అండి. ఇట్స్ డిఫరెంట్. సో దిర్ ఇస్ ఆల్వేస్ వర్క్ టు బి పుట్ ఇన్ ఎఫర్ట్. ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న అవకాశం అది ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మర్చిపోలేను. అండ్ ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని. అండ్ మీ అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మాటేస్తున్నాను, మీకు ఏం కావాలంటే ఎలా కావాలంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆయన డైలాగులు కానీ ఆయన లుక్ కానీ బాలయ్య గారిది. జై బాలయ్య.